హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది శనివారం ఆదివారం రెండు మిక్స్ చేసిన వ్లాగ్ అనమాట. తీసిన వ్లాగు ఏమేం చేశాను ఈ 2 రోజుల్లో అన్నదైతే మీకు చూపెట్టబోతున్నాను. ముందుగా అయితే వీడియోలోకి వచ్చేసేయండి. ఇదేంటంటే శనివారం మధ్యాహ్నంగా అంటే 3 గంటలకి 4 గంటల వేళ తీసిన వ్లాగ్ అనమాట. ఏంటంటే నేను రోజు కూడా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలా అయితే పాత గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుంటాను. ఓ రోజంతా ఫర్మెంట్ అయిన తర్వాత దాన్ని మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట. ఎలా ఇస్తాను అన్నదైతే ఇందులో చూపెడుతున్నాను. వీటిని నేను ఏం చేస్తానంటే ఒక బకెట్లోకి తొలిచేసుకుని ఆ బకెట్ నిండా నీళ్లు నింపేస్తాను. నింపేసి ఒక్కొక్క మొక్కకి అయితే ఇస్తాను. నా దగ్గర మీరు చెప్తే నవ్వుతారేమో, లేని మొక్క అంటూ ఏమీ లేదండి. నా దగ్గర కరివేపాకు ఉంది, మళ్ళీ మల్లె మొక్క ఉంది, ఇదేంటి కాకరకాయ ఉంది, కనకాంబరం ఉంది, మరువం ఉంది, దోసకాయ ఉంది, ఉల్లికాడలు ఉన్నాయి, టమాటా ఉంది, ఇంకా ఇలానే చిన్న చిన్నవి అంటే ఏవి కూడా శాంతం కాయవు, అలాగని ఏవి కూడా లేవు అన్నట్టుగా కాకుండా అయితే నా దగ్గర ఉన్న 4 కుండీలు 5 కుండీల్లో అన్నీ కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటిని అవి నాకు ఎంత కాపిస్తున్నాయి, ఎంత పువ్వు ఇస్తున్నాయి అన్నదైతే నేను వాటిని చూడకుండా వాటికి నా శక్తి కొలది అయితే నేను వాటిని కొంచెం పెంచుకుంటూ ఉంటానన్నమాట. నాకు ఉన్న తృప్తి ఏంటి అంటే నా కళ్ళకు అవి పచ్చగా కనపడితే చాలు. నాకు వాటి వంక చూసినప్పుడు ఎప్పుడైనా అలా బాల్కనీ వైపు అలా చూస్తున్నప్పుడు నాకు పచ్చగా అక్కడ గ్రీనరీగా ఉంటే చాలు అన్నదైతే నా ఉద్దేశం అన్నమాట. అందుకని ఏం చేస్తూ ఉంటానంటే వాటిని అలానే పెంచుకుంటూ ఉంటాను. వాటి కోసం అప్పుడప్పుడు పోషకాలు ఇవ్వాలి కదా, అందుకోసం అయితే ఇలాగ తీసి ఇస్తూ ఉంటాను. ఇచ్చి ఇలా నీళ్ళు అయితే వాటికి అలా పోస్తూ ఉంటాను అనమాట. తలా ఓ చెంబు ఇలా 2 రోజులకి 3 రోజులకి కనుక పోసాను అనుకోండి, అవి కొంచెం బాగుంటాయి అన్నమాట. మొహం అసలే ఎండాకాలం పొద్దున సాయంత్రం నీళ్లు పోసినా సరే ఇప్పుడు కాస్తున్న ఎండలకి మొహం వేళ్లాడేసేస్తున్నాయి. మనమే తట్టుకోలేకపోతున్నాం. కుండీల్లో ఉన్న మొక్కలు ఎంతండి. అదే భూమి మీద మొక్క అనుకోండి, వాటికి భూమిలో ఉన్న తడి, అడుగునున్న తడి కూడా అవి వాటికి అందుతుంది కాబట్టి అవి ఒక పూట పొయ్యకపోయినా ఆగగలుగుతాయి. కానీ కుండీల్లో మొక్కలు అలా కాదు కదా, వాటికి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అందుకని అయితే అందులో పోషకాలు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి కదా. ఇంకా బయట కోడిగుడ్డు ఇట్లాంటివి అయితే మేమేం తినం కాబట్టి అవేమీ లేకుండా ఇలానే ఈ బియ్యం కడుగు నీళ్ళు, పప్పు కడుగు నీళ్ళు ఇలాంటివన్నీ పక్కకు ఉంచి ఒకరోజు ఫర్మెంట్ అయిన తర్వాత వాటిని ఇలా డైల్యూట్ చేసి అయితే ఇస్తూ ఉంటాను. వాకిట్లో కూడా ఏవో కొన్ని కుండీలు ఉన్నాయండి, మనీ ప్లాంటు, ఇంకా ఏవో ఉన్నాయి ఇలాంటిది, దాన్ని రణపాల మొక్క ఇలాంటివి ఏవో ఉన్నాయన్నమాట. వాటికి పెద్దగా ఎండ అవసరం లేదు కాబట్టి నేను వాకిట్లో ఇలా బాల్కనీలో అలా గోడల మీద అయితే పెట్టేసి ఉంచాను. వాటికి కూడా ఇస్తూ ఉంటాను. 2 రోజులకి 3 రోజులకి ఇస్తూ ఉంటే వాటికి ఈ 2 రోజులకి ఒకసారి తడి సారం ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఎండ పడదు కాబట్టి ఆ కుండీలో ఉన్న దానికైతే సరిపోతుంది అనమాట. అలాగ వాటికి కూడా ఇలాగైతే పోసేసాను అనమాట. ఒక రోజంతా అసలు మామూలుగా యాక్చువల్గా పొద్దున్నే చేయాలి కల, అలాంటిది సాయంత్రం మధ్యాహ్నం 3-4 వేళ అయితే చేశాను. శనివారం అంటే నాకు అదొక ఇదన్నమాట. అంటే నేను ఉపవాసం ఉంటాను. దేవుడికి పూజ ఎంత చేశాను అన్నది కాదు, శ్లోకాలు చదువుకున్నా సరే నాకేంటంటే శనివారం అన్నం తినాలి అంటే భయం వేస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా శనివారం ఉండడం అనేది అలవాటైపోయి ఆ రోజు భోజనం చేయకుండా టిఫిన్ ఏదన్నా చేసి ఉండడమే అలవాటు అనమాట. అసలు ఇంకా అయితే మా బాబు పుట్టినప్పుడు అప్పుడు అయితే అసలు లంకణం ఉండేదాన్ని. రాత్రి దాకా కూడా అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు, అంత నిష్టగా ఉండేదాన్ని. అలాంటిది రాను రాను కొంచెం ఓపిక తగ్గి కొంచెం పళ్ళు అవి మధ్యాహ్నం పళ్ళు తినడం, ఇంకోసారి కాఫీ తాగడం, అలాంటివి ఏదన్నా జ్యూసులు అలాంటివి ఉంటే ఏమన్నా తాగడం, ఇలాంటివి చేస్తున్నాను అనమాట. నాకు శనివారం అంటే అంత సెంటిమెంట్ అనమాట. ఇప్పుడైతే ఓపిక తగ్గిపోయి కొంచెం పూజలు అవి కూడా కొద్దిగా తగ్గించుకొని చేసుకుంటున్నాము. అప్పుడైతే విధి విధానాలతో అంటే మడిగట్టుకొని ఖచ్చితంగా చేసుకోవడం, ఆదివారం ఖచ్చితంగా మహానివేద్యం పెట్టడం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళం అనమాట. చూసారా నా మొక్కలు ఇలా ఇస్తున్నందువల్ల ఒక కనకాంబరం మొక్క ఉందండి. ఆ ఒక్క కనకాంబరం మొక్కకు కూడా ఒక 5-6 కంకులైతే వచ్చి ఇలాగ మొగ్గిచ్చి
2 రోజులకోసారి ఒక 15-20 పూలైతే వస్తూ ఉంటాయన్నమాట. అలాగా చిన్న చిన్న వాటిలోనే మరువం కూడా ఒక కొమ్మ తీసుకొచ్చి మా అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టాను. అది పెద్దగా చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు ఎండాకాలం మరువం బాగా వస్తుంది. అలా చక్కగా వచ్చిందనమాట. ఇది నా మొక్కల పని అనమాట. అయితే ఇది రాత్రి టిఫిన్ సంగతి చెప్పే కదా, ఓపికంతా సాయంత్రం అయ్యేటప్పటికి చచ్చిపోతుంది. అప్పుడు ఏం చేసుకోవాలి అని అంటే అప్పుడు ఏకైక ఉపాయం ఉప్మానే అండి. మనం రోజు కూడా ఉప్మానా అని అనుకుంటాము, కానీ ఆ శనివారం నాడు ఏంటంటే ఇంకా అప్పుడు భారీగా టిఫిన్లు చేసుకుని తినలేక ఏదో తేలిగ్గా అయిపోయే ఉప్మా ఒకటి తొందరగా గబగబా అలా కలిగిపెట్టేసుకుని అయితే తినేస్తానన్నమాట. సాధారణంగా ఉప్మాకే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, నాకు మిగతా అప్పుడు ఈ మూకుళ్ళు, ఇది పెనాలు, ఇవి రోజు వాడే పెనాలు అంటే రోజు కూడా వాడుకున్నవి అలాంటివి తోమకుండా వాడడం అయితే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ రోజు కొంచెం నాకు ప్రత్యేకం కాబట్టి. ఇదే మూకుళ్ళు ఇలాంటివి అవనుకోండి రోజు తోముకుంటాం కదా, వాడింది మళ్ళీ వాడం. అదే దోశలు వేసుకునే పెనం కానీ అలాంటివి ఏంటి అంటే రోజు తోమం కదా, అవి ఎప్పుడైనా ఒకసారి తోముకుంటాం. అందుకని వాడింది ఆ రోజు వాడను అనమాట నేను. అందుకని దోశలు పోసుకోవడానికి దానికైతే నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. అలానే వాడిన నూనె మూకుట్లో ఆల్రెడీ ఉన్న నూనె మూకుడు కానీ ఇట్లాంటివి అయితే నేను శనివారాలు వాడనండి. అందుకే అప్పటికప్పుడు ఉప్మా అనుకోండి చేసేసుకోవచ్చు అనమాట తేలిగ్గా. అందుకని ఉప్మాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అది కూడా బొంబాయి రవ్వ అయితేనే తేలిగ్గా ఆ రోజు బాగుంది అనిపిస్తుంది. ఇంకే ఉప్మా కూడా నాకు అలా అనిపించదు. చక్కగా సింపుల్గా ఒక టమాటా అది వేసేసి పచ్చిమిరకాయ అది వేసేసి ఉప్మా అయితే చేసుకుని తినేస్తాను. ఆ పూట గడిచిపోతుంది. ఇదిగోండి ఇక్కడ తింటున్నాను. అప్పటికే రాత్రి 10 దాటిపోయింది. క్రికెట్ చూస్తూ ఉప్మా తింటున్నాను. మా వారైతే నాకు తెలియకుండా వీడియో అయితే తీసేశారు ఎలా కూర్చొని తింటున్నాను అన్నది. నేను ఎక్కువగా కింద కూర్చోడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే కాళ్ళు నాకు నీరు చేరుతాయి కదా, అందుకని కాళ్ళు కింద చాపుకొని అలా కూర్చోడానికైతే చేస్తానన్నమాట. కూర్చోవడమే కాదు, పడుకోవడం కూడా నేను అలానే నేల మీదే పడుకుంటూ ఉంటాను సమ్మర్లో. ఎందుకంటే నాకు నేల చల్లదనాన్ని కోరుకుంటానన్నమాట. చక్కగా మాప్ పెట్టేసుకుని ఇల్లు కిందే దిండేసేసుకుని కిందే పడుకుంటూ ఉంటాను. అలానే దొర్లుతూ ఉంటాను. మా వారు అంటారు కూడా, దొర్లుపుచ్చగా ఇలాగ దొర్లుతున్నావు అని. ఎవరు ఏమనుకున్నా సరే నేను కింద కూర్చోవడం, కింద పడుకోవడం అనేది సమ్మర్లో ఎక్కువగా చేస్తూ ఉంటానన్నమాట. నాకు ఈ సోఫాలు మంచాలు వీటన్నిటికంటే కూడా నాకు అదే బాగా అనిపిస్తుందండి. ఇవండి శనివారం విశేషాలు. ఆదివారం మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. బాయ్.